తీసుకొని అదే చూస్తాం మేము. ఒక ఫోన్ వర్త్ 5,000 ఉంది, వాడు 4,500 ఇచ్చిండు అంటే వాడికి ఇంటెన్షన్ లేదు, తెలియదు. ఒకవేళ 5,000 ఫోన్ 1,000 రూపాయలు తీసుకున్నాడు అనుకో, అయితే అప్పుడు అట్లాంటి వాళ్ళకి కేసు బుక్ చేస్తాం మేము. ఎందుకంటే నోయింగ్లీ అంత వాల్యూ ఉంది కదా, అడగాలి అని తప్పకుండా తీసుకున్నాం, ఎంక్వైరీ చేసి తీసుకున్నాం. కొంచెం పబ్లిసిటీ ఎక్కువ అయ్యాలి, పబ్లిక్ అవేర్నెస్ గురించి. ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రతి విషయంలో. సెల్ ఫోన్ అనేది కాదు, వాళ్ళ బ్యాగేజ్ ఉంది, పిల్లలు ఉన్నాయి, చిన్న పిల్లల్ని తీసుకొని ఏం చేస్తారు, పండుకుంటారు. వాళ్ళు మధ్యలో లేచిన తర్వాత మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోతారు. అట్లా కూడా ఇన్సిడెంట్ అయినాయి, కానీ థ్యాంక్ గాడ్ అది ట్రేస్ అయినాయి మా దగ్గర. జాగ్రత్తగా ఉండాలి. దీనికి హెల్ప్ లైన్ నంబర్ ఏమైనా ఇంకోటి ఆన్లైన్లో కూడా ఎలా కంప్లైంట్ చేయాలో అని చెప్పండి. .gov.in ఈ వెబ్సైట్లో పోయి, లింక్లో పోయి మీరు కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. వేరే మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా మీ సేవలో పోయి చేసుకోవచ్చు. మీకు దీనికి